6 దుష్టసింహాల కథ. అది ఒక అందమైన అడవి. ఆ అడవికి రాజైన సింహం చనిపోవటంతో అడవి బాధ్యతలు అతని భార్యపై పడతాయి. రాణి తన కొడుకుని ఎంతగా ప్రేమించేదో అంతే ప్రేమగా జంతువుల్ని కూడా ప్రేమించేది. ఒకరోజు ఒక పులి పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వస్తాడు. అరే పులి, ఏమైంది? ఎందుకు నువ్వింత భయపడుతున్నావు? అంతా క్షేమమే కదా? మహారాణి, ఇప్పుడే ఒక సమాచారం అందింది. భల్లా అనే సింహం అతని అనుచరులతో కలిసి ఒకదాని తర్వాత ఒక అడవిని నాశనం చేసుకుంటూ మన అడవి వైపే వస్తున్నాడు. నా గుప్త అనుచరులు చెప్పటమేంటంటే అతను సింహం తోలులో ఉన్న రాక్షసుడు అని. ఇది విన్న జంతువులన్నీ ఒక్కసారిగా భయపడిపోతాయి. మీరు భయపడకండి, నేను అతన్ని మన అడవిలోకి రాకుండా ఆపుతాను. కాని రాణి, వాళ్ళు ఒకటో రెండో కాదు. వాళ్లను ఆపటం మీలాంటి 10 సింహాలు తోడైనా జరగని పని. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం? రాణి, మనం జంతువుల్ని తీసుకుని వేరే సురక్షితమైన స్థలానికి వెళ్ళిపోదాం. వాళ్ల చేతికి ఏమీ దొరక్కపోతే వాళ్లే తిరిగి వెళ్ళిపోతారు. ఇలాగైనా మన పిల్లలు, మన జంతువులు క్షేమంగా ఉంటారు. ఇది పిరికి వాళ్ళు చేసే పని కదా. మహారాణి, ప్రతి చోట బలాన్ని ప్రదర్శించటం మంచిది కాదు. మనం పులి చెప్పినట్టుగా విందాం. ఇదే మనందరికీ క్షేమం. ఇలా మహారాణి సింబా మరియు మిగతా జంతువుల్ని తీసుకుని వేరే చోటికి బయలుదేరుతుంది. మరోవైపు బల్లా తన తోటి అనుచరుల్ని తీసుకుని రాణి ఉండే అడవికొస్తాడు. హరే, ఏంటి ఈ అడవంతా ఇంత ఖాళీగా ఉంది? బహుశా వీళ్ళకి మనం వస్తున్నామని తెలిసిపోయుంటుంది. అందుకే అడవి వదిలి పారిపోయారు పిరికి వాళ్ళు. అయినా బలహీనులు, పిరికి వాళ్ళు మనలాంటి బలవంతులకి వేటగా మారాల్సిందే. వెళ్ళండి, వెళ్ళి వెతకండి. వాళ్ళు ఎక్కడ దాక్కున్నారో చూడండి. ఇలా బల్లా నవ్వుతూ ముందుకు సాగుతూ ఉంటాడు. మరోవైపు రాణి జంతువుల్ని తీసుకుని ఒక సురక్షితమైన ప్రదేశానికి వెళ్తుంది. రాణితో పాటు మిగతా జంతువులు ఆపద తొలగిపోయింది అనుకుంటాయి. ఇక ఒక గ్రద్ద రాణికి చుట్టుపక్కల అడవుల్లో జరిగే సమాచారాన్ని అందజేస్తూ ఉండేవాడు. రాణి ఆ దుష్టుడు అతని అనుచరులతో కలిసి అడవిలోకి చేరుకున్నాడు. జంతువుల్ని వెతుకుతున్నాడు. నువ్వు వాళ్లపై దృష్టి పెట్టు. వాళ్ల ప్రతి ఒక్క అలజడిని నాకు వచ్చి చెప్పు. అలాగే రాణి అని గ్రద్ద అక్కడి నుంచి బయలుదేరుతాడు. అతను ఒక చెట్టుపై కూర్చొని సింహాలపై దృష్టి పెడతాడు. ఇంతలో బల్లా దృష్టి ఆ గ్రద్దపై పడుతుంది. అతను గ్రద్దను చూసి చూడనట్టు, చూడండి మిత్రులారా, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎటువంటి అలజడి చేయకండి. ఒక గ్రద్ద చెట్టుపై కూర్చొని మనపైనే కన్ను వేసి ఉంచాడు. నాకు తెలిసి అతను ఈ అడవిలో జంతువులకి సమాచారాన్ని చేరవేసేవాడనుకుంటాను. ఇప్పుడు మీరేం చేయాలో అర్థమైంది కదా? బహుశా అడవిలో జంతువులేవీ లేవనుకుంటా. మనమిక్కడ ఆకలితో చావడం కంటే వేరే అడవికి వెళ్లటమే మంచిది. ఇలా వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరతారు. ఇదంతా చూసిన గ్రద్ద వెంటనే రాణి దగ్గరకు వెళ్తాడు. ఇటు సింహం, అతని సహచరులు చెట్ల పొదల్లో నుండి ఆ గ్రద్దని వెంబడిస్తూ తిన్నగా రాణి ఉన్న ప్రాంతానికి చేరుకుంటారు. రాణి, ఆ దుష్టులు అడవి వదిలి వెళ్తున్నారు. ఇలా గ్రద్ద చెబుతూ ఉండగానే మహారాణికి అర్థమైపోతుంది ఆ దుష్టులు గ్రద్దని వెంబడిస్తూ తన దగ్గరకు చేరుకున్నారని. వెంటనే రాణి మిగతా జంతువులతో ఇలా అంటుంది. మిత్రులారా, పిల్లల్ని కాపాడండి. వారిని తీసుకొని వెంటనే సురక్షిత ప్రదేశానికి వెళ్ళిపోండి. ఆ దుష్టులు ఇక్కడికి చేరుకున్నారు. జింక, కోతి, సింబా మరియు మిగతా జంతువుల పిల్లల్ని తీసుకుని అక్కడ్నుంచి బయలుదేరుతారు. ఇంతలో ఆ పిల్లలలో నుండి కుందేలు పిల్ల తప్పిపోతాడు. మరోవైపు భల్లా మరియు అతని సహచరులు రాణి దగ్గరికి చేరుకుంటారు. ఆ సింహాలలో ఒక సింహం దృష్టి కుందేలు పిల్లపై పడుతుంది. అతను ఆ పిల్లాడిపై దాడి చేయబోతూ ఉండగా మహారాణి ఒక్కసారిగా ఎగిరి ఆ పిల్లాన్ని అక్కడ్నుంచి తప్పించేస్తుంది. సింహం దాడి తప్పిపోతుంది. దీంతో ఆ సింహానికి చాలా కోపమొస్తుంది. నువ్వు మాతో పోరాడి బ్రతకలేవు. చెప్పు, మిగతా జంతువులు, వాటి పిల్లలు ఎక్కడ ఉన్నారు? నేను నా ప్రాణాలైనా వదులుకుంటాను, కాని మిగతా వాళ్ళు ఎక్కడున్నారో చెప్పను. ఏనుగు, నక్క, ఎలుగుబంటి మరియు పులి అందరూ కలిసి మేమందరం రాణితోనే ఉన్నాము అని చెప్తాయి. ఇది విన్న బల్లాకి చాలా కోపమొస్తుంది.
మేము తిరిగి రేపు పొద్దున్నే వస్తాం. ఒకవేళ మీరు పిల్లల జాడ చెప్పకపోతే మీ అందరినీ చంపేస్తాం. ఇలా అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం మన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి? రాణి, నేను ముందే చెప్పాను, ఇప్పుడు కూడా ఇదే చెబుతున్నాను. వీళ్లను బలంతో కాదు, బుద్ధితో ఓడించాలి. అదెలా? ఎలుగుబంటి వాళ్లతో ఏదో చెప్తాడు. మరుసటి రోజు పొద్దున్న బళ్ళా మరియు అతని సహచరులు రాణి దగ్గరకు తిరిగొస్తారు. అది చూసి రాణి, నక్క, పులి, ఏనుగు నలుగురు 4 దిక్కుల్లో పరుగులు తీస్తారు. ఇది చూసి బల్లా గట్టిగట్టిగా నవ్వుతూ ఇలా అంటాడు, చూడండి, పిరికి వాళ్ళు ఎలా పరుగులు తీస్తున్నారో. వెళ్ళండి, వెళ్ళి పట్టుకొని వాళ్ళని అంతం చెయ్యండి. బల్లా మరియు అతని సహచరులు వేరే వేరే దిక్కుల్లో పరుగులు తీస్తారు. నన్నొదిలేయండి అని పులి అంటుంది. అతను ఒక్కసారిగా పులిపై దాడి చెయ్యబోగా పులి అవకాశం చూసుకొని ఒక్కసారిగా అక్కడి నుంచి తప్పుకుంటాడు. అప్పుడు సింహం ఒక పెద్ద గోతిలో పడిపోతాడు. అది చూసి ఏనుగు అతనిపై ఒక పెద్ద రాయిని పడేస్తుంది. ఆ గోతిలోనే సింహం చనిపోతాడు. ఇలాగే వాళ్ళు చెట్టు పొదల్లో ముళ్ళని పేర్చి ఉంటారు. అందులో రెండో సింహం పడిపోతాడు. ఎలుగుబంటి వాడిపై పెద్ద రాయి వేసి చంపేస్తాడు. ఇలా చూస్తూ ఉండగానే ఎలుగుబంటి పన్నిన పన్నాగంలో 5 సింహాలు చనిపోతాయి. మరోవైపు బళ్ళా మహారాణి వెనకాల పరుగులు తీస్తూ ఉంటాడు. బళ్ళాకు అతని 5గురు సహచరులు చనిపోయారు అన్న విషయం తెలీదు. అతను మహారాణిని ఆపి గట్టిగా నవ్వుతూ ఇలా అంటాడు, నువ్వేమనుకున్నావు? మా నుండి తప్పించుకోగలననుకున్నావా? అది జరిగే పని కాదు. నువ్వు నీ చావుని ఎదురుగా చూసి పిచ్చిదానివైపోయావనుకుంటా. బల్లా ఇలా చెప్తుండగానే అక్కడికి ఎలుగుబంటొస్తాడు. అతను బల్లాని చూసి గట్టిగా ఇలా వేస్తాడు, ఇదేంటి, మీరందరూ పిచ్చివాళ్ళైపోయారనుకుంటా. ఎలుగుబంటి, పద, మన పని పూర్తయింది, మనం బయలుదేరదాం. బల్లాకసలక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాదు. అతను ఏదో ఒక నిర్ణయం తీసుకునేలోగానే అక్కడికి తేనెటీగలు గుంపొస్తుంది. తేనెటీగలు ఎలుగుబంటికి మంచి స్నేహితులు. అవన్నీ కలిసి ఒక్కసారిగా బల్లాపై దాడి చేస్తాయి. అరే, ఏం జరుగుతుంది? ఈ తేనెటీగలు ఎక్కడి నుంచొచ్చాయి? ఒరేయ్ మూర్ఖులారా, ఎక్కడున్నారో నన్ను కాపాడండి. ఇలా బల్లా తేనెటీగల దాడిలో చనిపోతాడు. ఇది చూసి జంతువులన్నీ ఎంతగానో ఆనందిస్తాయి. మహారాణి మరియు మిగతా జంతువులు ఎలుగుబంటికి ధన్యవాదాలు తెలుపుకుంటాయి. మరోసారి ఆ అడవిలో ఆనందం నెలకొంటుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, బలం అనేది ప్రతి చోటా పనిచేయదు. మనం మన బుద్ధిని కూడా అప్పుడప్పుడు ఉపయోగించాలి. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. నాగిని కూతురుపై సింహం తల్లి దాడి. అది ఒక అందమైన అడవి. అడవికి రాజైన సింహం చనిపోవటంతో అడవి బాధ్యతంతా అతని భార్య రోమాపై పడుతుంది. రోమా అడవి బాధ్యత మరియు తన కొడుకు సింబా బాధ్యత రెండూ చాలా బాగా నిర్వర్తిస్తూ ఉంటుంది. కాని ఇదంతా సింహం తమ్ముడైన గబ్బర్కి అస్సలు నచ్చదు. అతనికి రోమా అడవి బాధ్యతలు నిర్వహించటం ఏమాత్రం ఇష్టం లేదు. అతను పగతో మండిపోతూ ఉంటాడు. మరోపక్క అదే అడవిలో ఒక నాగిని తన కూతురితో కలిసి నివసిస్తూ ఉంటుంది. నాగినికి తన కూతురంటే ఎంతో ఇష్టం. అంతా సవ్యంగా సాగుతూ ఉంటుంది. ఒకరోజు గబ్బర్ తన మనసులో ఇలా ఆలోచిస్తూ ఉంటాడు, ఈ రోమా ముందు మంచివాడిగా నటించి నేను ఇంకా అలసిపోయాను. ఈ జంతువులన్నీ రోమాని మాత్రమే గౌరవిస్తున్నాయి. నాకు మాత్రం మర్యాదే లేదు. నేనింక ఇదంతా భరించలేను. రోమాని సింబాని దారి నుండి తప్పించాలి. కాని ఎలా? పని ఎలా జరగాలంటే పాము చావాలి, కర్ర విరక్కూడదు. ఇలా గబ్బర్ ఆలోచిస్తూ ఉంటాడు. అంతలోనే అతని దృష్టి నాగిని కూతురు మరియు సింబాపై పడుతుంది. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. వాళ్ళిద్దరూ తమ మిగతా మిత్రులతో కలిసి ఆడుకుంటూ ఉంటారు. ఇది చూసిన గబ్బర్కి ఒక ఆలోచన వస్తుంది. అతను వెంటనే రోమా దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, చూడు రోమా, నువ్వు సింబాని ఆ నాగిని కూతురు నుండి దూరంగా ఉండవని చెప్పు. ఆమె ఒక నాగిని, అవకాశం చూసుకుని ఎప్పటికైనా కాటు వేస్తుంది. లేదు, వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. నేను చెప్పాల్సింది చెప్పాను. నమ్మటం నమ్మకపోవటం నీ ఇష్టం. అయినా నీ కొడుకు నీ ఇష్టం, నాకెందుకు? నేను వెళ్తున్నాను. ఇలా గబ్బర్ రోమా మనసులో అనుమానపు బీజాన్ని నాటి అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
రోమా కాసేపు ఆలోచనలో పడుతుంది. వెంటనే తను సింబా దగ్గరకు వెళ్ళి ఇలా అంటుంది. సింబా, పద ఇంటికి వెళ్దాం. ఇది విన్న నాగిని కూతురు ఇలా అంటుంది. రాణిగారు, మమ్మల్ని ఇంకాసేపు ఆడుకోనివ్వండి. చూడు, నువ్వు నా కొడుకు నుండి దూరంగా ఉండు. ఇదే నీకు మంచిది, అర్థమైందా? సింబా, పద వెళ్దాం అని రోమా సింబాను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నాగిని కూతురు ఏడ్చుకుంటూ తన తల్లి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెబుతుంది. చూడు తల్లి, రోమా మన అడవికి రాని. తనపై ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. బహుశా తనేదైనా విషయంలో చిరాకుగా ఉండి ఉంటుంది. అందుకే నిన్ను కసురుకుంది. నువ్వు రాని మాటలని తప్పుగా భావించకు, మొత్తం సర్దుకుంటుంది. పద, నేను నీతో ఆడతాను. ఇలా నాగిని తన కూతురి మనసుని మార్చి తనతో ఆడుకుంటూ ఉంటుంది. ఇక మరుసటి రోజు రోమా ఒక ముఖ్యమైన పని మీద పక్కడవికి వెళ్తూ గబ్బర్ని పిలిచి ఇలా అంటుంది. గబ్బర్, నేనొక ముఖ్యమైన పని మీద పక్క అడవికి వెళ్తున్నాను. నువ్వు సింబాను అలాగే అడవిని జాగ్రత్తగా చూసుకో. ఇది విన్న గబ్బర్ తనలో తాను ఎంతగానో ఆనందపడతాడు. సరే రోమా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా, నేను చూసుకుంటాను. ఇక రోమా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సింబా గుహలో ఒంటరిగా ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత గబ్బర్ సింబా దగ్గరికి వస్తాడు. అరే, నువ్వేంటి ఇలా వచ్చావు? ఏదైనా పనుందా? నేను నిన్ను నీ తండ్రి దగ్గరకు పంపటానికి వచ్చాను. నేను ఎన్నో రోజులుగా ఈ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇవాళ్టికి నా కల నెరవేరబోతుంది. నీ చావుని చూసి నీ తల్లి తనంతట తానే పిచ్చిదై చనిపోతుంది. ఇది విన్న సింబా కంగారు పడిపోయి భయంతో ఇలా అంటాడు. చూడు, నువ్వు తప్పు చేస్తున్నావు. అయినా నీకు నేనేమన్యాయం చేశాను? ఎందుకు నువ్వు నా ప్రాణాలు తీయాలనుకుంటున్నావు? ఈ విషయం కనుక అమ్మకు తెలిస్తే తను నిన్ను బ్రతకనివ్వదు. నువ్వు బ్రతికుంటే కదా ఈ విషయం మీ అమ్మకు తెలిసేది. నేను నిన్ను ఇప్పుడే చంపి ఈ నింద ఆ నాగినిపై వేస్తాను. నిన్ను పోగొట్టుకున్న బాధలో నీ తల్లి పిచ్చిదై చనిపోతుంది. ఆ తరువాత నేను అడవికి రాజునై ఈ అడవిపై రాజ్యం చేస్తాను. ఇది విన్న సింబా భయంతో అక్కడి నుంచి పరుగులు తీస్తాడు. గబ్బర్ అతన్ని వెంటాడుతూ ఉంటాడు. అమ్మా, నన్ను కాపాడు, ఈ గబ్బర్ నన్ను చంపేస్తాడు. ఇలా సింబా అరుస్తూ పరుగులు తీస్తూ ఉంటాడు. అంతలో అటుగా వెళ్తున్న నాగిని సింబాని గబ్బర్ని చూస్తుంది. సింబా ఆపదలో ఉన్నాడు. నేను వెంటనే వెళ్ళి అతనికి సహాయం చెయ్యాలి అని నాగిని కూడా సింబాను వెంబడిస్తుంది. సింబా పరిగెడుతూ పరిగెడుతూ హైనాలు ఉండే స్థావరం వైపుకు వెళ్ళిపోతాడు. ఇది చూసిన గబ్బర్ ఎంతగానో ఆనందిస్తాడు. అతను అక్కడే ఆగిపోయి అతని మనసులో ఇలా ఆలోచిస్తాడు. నువ్వు నన్ను ఒక పెద్ద పాపం చేయకుండా ఆపావు. నీ అంతట నువ్వే నీ చావుని వెతుక్కుంటూ వెళ్ళిపోయావు. ఎవరైతే ఈ హైనాల స్థావరంలోకి వెళ్తారో వాళ్ళు ఎప్పటికీ తిరిగి రారు. ఇలా గబ్బర్ ఆనందపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సాయంత్రం రోమా ఇంటికి తిరిగొస్తుంది. అప్పుడు గబ్బర్ ముసలి కన్నీరు కారుస్తూ రోమా ముందుకు వెళ్ళి ఇలా అంటాడు. రోమా, నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను ఆ నాగిని నుండి సింబాను దూరంగా ఉంచమని. కానీ నువ్వు ఎప్పుడూ నా మాట వినలేదు. ఆ నాగిని నీ కొడుకుని కాటేసింది. నేను సింబాని కాపాడుదామని చాలా ప్రయత్నం చేశాను, కానీ విఫలమయ్యాను. నన్ను క్షమించు. ఇది విన్న రోమా ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. గుండెలు పగిలేలా ఏడుస్తూ ఇలా అంటుంది. నాగిని, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నా కొడుకు ఏమన్యాయం చేశాడని వాడిని కాటేశావు. ఇప్పుడు నేను నీ కూతుర్ని చంపేస్తాను. ఎలాగైతే నేను నా కొడుకుని పోగొట్టుకొని బాధపడుతున్నానో అలాగే నువ్వు కూడా నీ కూతురి కోసం బాధపడాలి. నేను నీ కూతుర్ని చిత్రహింసలు పెట్టి మరీ చంపుతాను. ఇలా రోమా చెబుతూ ఉండగా అక్కడికి నాగిని కూతురు వస్తుంది. రాణిగారు, మా అమ్మ పొద్దున్నుండి ఇంటికి రాలేదు. నాకు చాలా భయంగా ఉంది. నాగిని కూతుర్ని చూసిన రోమా కోపం మరింత పెరుగుతుంది. మీ అమ్మ నా కొడుకుని చంపేసింది. ఇప్పుడు నేను నిన్ను చంపి నా కొడుకు చావుకి ప్రతీకారం తీర్చుకుంటాను. ఇది విన్న నాగిని కూతురు భయపడిపోతుంది. గబ్బర్ తనలో తాను ఎంతగానో ఆనందపడుతూ ఉంటాడు. రోమా నాగిని కూతురిపై దాడి చేయబోతూ ఉండగా అక్కడకు నాగిని, సింబా వస్తారు. గబ్బర్ నాగిని మరియు సింబాని చూసి కంగారు పడతాడు.
నాగిని రోమాని ఆపుతూ ఇలా అంటుంది. ఆగు రోమా, నువ్వు చంపాలి అనుకుంటే నా కూతుర్ని కాదు, గబ్బర్ని చంపు. అతడే నీ కొడుకుని చంపే ప్రయత్నం చేశాడు. ఇది విన్న రోమా ఒక్కసారిగా అవాక్కవుతుంది. అవునమ్మా, నాగిని చెప్పేది నిజం. ఈ గబ్బర్ నన్ను చంపే ప్రయత్నం చేశాడు. నేను భయంతో ఇక్కడి నుంచి పారిపోయాను. అలా పరిగెడుతూ నేను హైనాల స్థావరంలోకి వెళ్ళిపోయాను. సమయానికి నాగిని గనుక అక్కడికి రాకపోతే ఈరోజు నేను బ్రతికుండేవాణ్ణి కాదు. గబ్బర్, నేను నిన్ను నమ్మాను కాని నువ్వు నా కొడుకునే చంపే ప్రయత్నం చేస్తావా? ఇప్పుడు నేను నిన్ను బ్రతకనివ్వను. గబ్బర్ రోమా కోపాన్ని చూసి భయపడిపోతాడు. రోమా గట్టిగా గర్జిస్తూ గబ్బర్పై దాడి చేస్తుంది. ఇద్దరి మధ్య గొడవ పెరుగుతుంది. గబ్బర్ రోమా బలం ముందు బలహీనపడి వెంటనే చనిపోతాడు. నువ్వు ఈ అడవికి రానివి. చెప్పుడు మాటలు విని ఇలా తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు అని నాగిని అంటుంది. అప్పుడు రోమా, అవును నాగిని, నువ్వు చెప్పింది నిజం. నన్ను క్షమించు. నువ్వు నా కొడుకు ప్రాణాలని కాపాడావు. నేను నీ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేను. ఇలా రోమా నాగిని మంచి స్నేహితులైపోతారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే చెప్పుడు మాటలు వినరాదు అని. మీకు ఎటువంటి కథలు కావాలో మా వీడియోకి కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మేము మీకోసం ఆ కథని యానిమేషన్ చేసి ఛానల్లో అప్లోడ్ చేస్తాం. మీకు నచ్చిన కథ వీడియో రూపంలో చూడొచ్చు. మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు. ఒంటికన్ను రాక్షసుడు మరియు మాయాసింహం గ్రద్ద. ఒక అందమైన అడవి. ఆ అడవిలో జంతువులన్నీ కలిసిమెలిసి ఆనందంగా ఉండేవి. ఒకరోజు జంతువులన్నీ రాజు అయిన సింహం సభలో మాట్లాడుకుంటూ ఉంటాయి. అంతలో అక్కడికి ఒక ఎలుగుబంటి పరిగెత్తుకుంటూ వస్తుంది. మహారాజా, రక్షించండి, మేము చాలా పెద్ద ఆపదలో ఉన్నాం. ఇది విన్న డోలు అనే కోతి ముందుకొచ్చి ఇలా అంటుంది. అరే ఎలుకబంటన్నా, విషయమేంటో నాతో చెప్పు. నేను చిటికలోని సమస్యని దూరం చేస్తాను. డోలు వెనకాలే సింహం వచ్చి డోలుని ఆపుతూ ఇలా అంటాడు. అరే డోలు పెహల్వాన్ గారు, కొంచెం మీరు అడ్డు తప్పుకుంటే నేను ఎలుగుబంటితో మాట్లాడతాను. డోలు అక్కడి నుంచి తప్పుకుంటాడు. ఇది విన్న జంతువులన్నీ ఒక్కసారిగా నవ్వుతాయి. ఎలుగుబంటి, విషయం ఏంటో చెప్పు. మహారాజా, నేను పక్క అడవిలో ఉంటాను. మా అడవిలో ఒంటికన్ను రాక్షసుడొచ్చాడు. అతను తన నోటి నుండి మంటలను వదులుతున్నాడు. అడవిని నాశనం చేస్తున్నాడు. మమ్మల్ని రక్షించండి. ఏంటి, నోటి నుండి మంటల్ని వదులుతున్నాడా? నేనిప్పుడే అతని అంతు చూస్తాను. పద. మహారాజా, ఆ అడవిని కాపాడ్డానికి మేం కూడా మీతో వస్తాం. సరే, పదండి. ఇక అందరూ కలిసి ఎలుగుబంటితో అతని అడవికి వస్తారు. అడవిలో చాలా చోట్ల ఆ ఒంటికన్ను రాక్షసుడు వదిలిన మంటలు ఉంటాయి. పక్కనే ఉన్న చెరువు నుండి తమ తొండంతో నీళ్లను పట్టి ఆ మంటల్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అలా మంటలన్నీ ఆరిపోతాయి. ఇది చూసిన జంతువులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునేలోగానే అక్కడికి ఒంటికన్ను రాక్షసుడు వస్తాడు. ఒంటికన్ను రాక్షసుని చూసిన జంతువులన్నీ భయపడిపోతాయి. అరే ఏంటిరా ఎలుగుబంటి, ఈ వానరసేనని ఇక్కడికి తీసుకొచ్చావు? నువ్వేమనుకుంటున్నావు? నన్నంతం చేస్తారనుకుంటున్నావా? ఇది విన్న సింహానికి చాలా కోపం వస్తుంది. ఒరే రాక్షసుడా, నువ్వు నీ నోటి నుండి మంటల్ని వదిలి అడవినంతా నాశనం చేద్దామనుకుంటున్నావా? నేనుండగా ఇలా జరగనివ్వను. అప్పుడు రాక్షసుడు నవ్వుతూ, నిన్ను నువ్వు పెద్ద పోటుగాడనుకుంటున్నావేమో. ఇప్పుడు చూడు, నిన్ను నీ జంతువుల్ని ఏం చేస్తానో. ఇలా అని రాక్షసుడు జంతువులపై తన నోటితో మంటలు వదులుతూ ఉంటాడు. జంతువులు భయపడి అటు ఇటు పరుగులు తీస్తాయి. సింహం రాక్షసుడితో పోరాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ రాక్షసుడు గట్టిగా నవ్వుతూ సింహంపై మంటలు వదులుతూ ఉంటాడు. అతను అతని మనసులో ఇలా ఆలోచిస్తాడు. ఈ రాక్షసుడు చాలా బలవంతుడిగా ఉన్నాడు. కానీ ఏదేమైనా నేను నా చివరి శ్వాస వరకు పోరాడుతాను. ఓటమిని మాత్రం ఒప్పుకోను. అలా చాలాసేపు పోరాడిన తర్వాత సింహానికి చాలా గాయాలవుతాయి. అతను కింద పడిపోతాడు. అది చూసి రాక్షసుడు నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా అక్కడే చెట్టు మీద ఉన్న గ్రద్ద చూస్తాడు. రాక్షసుడు వెళ్ళిన వెంటనే గ్రద్ద సింహం దగ్గరికొచ్చి, నువ్వు అనవసరంగా ఈ జంతువుల కోసం నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నావు. చూడు, ఆ రాక్షసుడు చాలా బలవంతుడు.
నువ్వు వాటితో పోరాడలేవు. ఇక్కడి నుండి వెళ్ళిపో, లేదంటే అనవసరంగా చస్తావు. నేను ఈ అమాయక జంతువుల్ని ఇలా ఆపదలో వదిలి ఎక్కడికి పారిపోను. నాకు తెలుసు నేను ఈ ఒంటి కన్ను రాక్షసుడితో గెలవలేనని. కానీ నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. ఒకవేళ నేను చనిపోతే ఈ జంతువుల్ని కాపాడుతూ చనిపోయానని నా ఆత్మకు శాంతైనా కలుగుతుంది. ఈ సమయం భావోద్వేగాలకు లోనయ్యే సమయం కాదు. నా మాట విను. ఈ అడవి వదిలి వెళ్ళిపో. నేను చెప్పాల్సింది చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం. చూడు, నశపెట్టకు. నీకు నీ ప్రాణాల మీద ప్రీతి ఉంటే నువ్విక్కడి నుంచి వెళ్ళిపో, నన్ను వదిలి. సింహం ఇలా చెప్తూ ఉండగా మరోవైపు ఆ ఒంటి కన్ను రాక్షసుడు అటువైపుగా రావటం గ్రద్ద గమనిస్తుంది. చూడు సింహం, నేను నిన్ను పరీక్షించాను. నేనేమనుకున్నానంటే నువ్వు నీ ప్రాణాలను కాపాడుకోవడానికి ఇక్కడి నుండి పారిపోతావు అనుకున్నాను. కాని నేను తప్పుగా ఆలోచించాను. నువ్వు నీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ ఒంటి కన్ను రాక్షసుడితో పోరాడుతున్నావు చూడు. వాడితో గెలవడం అంత సులువు కాదు. నేను నిన్ను నా గురువు మరియు జ్ఞాని అయిన రాబందు దగ్గరకు తీసుకుని వెళ్తాను. ఇప్పుడు ఆయనే ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం చెబుతారు. ఇలా అని గ్రద్ద సింహాన్ని తీసుకుని రాబందు దగ్గరికి వెళ్తుంది. గ్రద్ద రాబందుకి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. జంతువులపై సింహానికి ఉన్న ప్రేమ నాకు ఎంతగానో నచ్చింది. ఆ ఒంటి కన్ను రాక్షసుడితో పోరాటానికి నేను ఈ సింహానికి సహాయం చేస్తాను. నేను నా మాయాశక్తులతో నిన్ను సింహాన్ని ఒక్కటిగా జోడిస్తాను. అప్పుడు మీరు ఆ ఒంటి కన్ను రాక్షసుని అంతం చేయగలుగుతారు. ఇలా అని రాబందు సింహాన్ని గ్రద్దని జోడిస్తాడు. ఇక మాయాసింహం గ్రద్ద ఎగురుకుంటూ ఒంటి కన్ను రాక్షసుడి దగ్గరికి వస్తారు. మాయాసింహం గ్రద్దని చూసి ఒంటి కన్ను రాక్షసుడు అవాక్కవుతాడు. గ్రద్ద మరియు ఒంటి కన్ను రాక్షసుడికి మధ్య భీకరమైన గొడవ జరుగుతుంది. మాయాసింహం గ్రద్ద ముందు ఒంటి కన్ను రాక్షసుడు బలహీనపడి చనిపోతాడు. ఆ రాక్షసుడి చావుతో సింహం గ్రద్ద తిరిగి తమ తమ రూపాలలోకి వచ్చేస్తాయి. ఇది చూసిన జంతువులన్నీ ఎంతగానో ఆనందిస్తాయి. ఆ అడవిలో ఆ ఒంటి కన్ను రాక్షసుడు మరణించటం వల్ల ఆనందం తిరిగి నెలకొంటుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, చెడు ఎంత బలవంతమైనను ఏదో ఒకరోజు అంతం కాక తప్పదు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.